అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, అల్లాహ్ తబారకు తాలా ఖురాన్ మజీదులో ఏ విషయాలను అయితే విశ్వాసుల కొరకు నిషేధించాడో, చెయ్యవద్దు అన్నాడో, ఆ పనుల వల్ల చాలా మేలు మనకే కలుగుతుంది. అల్లాహ్ మద్యం సేవించొద్దు అన్నాడు, లాభం మనకే. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, లాభం మనకే. జోదం జోలికి వెళ్ళొద్దు అన్నాడు, లాభం మనకే. మోసం చేయొద్దు అన్నాడు, లాభం మనకే. అన్యాయం చేయొద్దు అన్నాడు, లాభం మనకే. ఇలా ఎన్ని విషయాలైతే ఖురానే మజీదులో అల్లాహ్ తబారకు తాలా విశ్వాసులను ఉద్దేశించి ఈ పనులు చేయకండి అన్నాడో, వాటి యొక్క లాభాలన్నీ కూడా మన కొరకే అల్లాహ్ ఏర్పాటు చేశాడు. అయితే ఖురాన్ అయితే సర్వమానవాళి కొరకు అల్లాహ్ అవతరింపజేశాడు కనుక ఎవరైతే ఈ ఖురాన్ని ఆచరిస్తారో వారు తప్పకుండా సాఫల్యం పొందుతారు. అయితే నేను ఇవాళ మీ ముందు చర్చించబోయే అంశం ఏమిటంటే, ఇస్లాంలో జూదం వాస్తవికత. ఇస్లాంలో జూదం ఎందుకు నిషిద్ధం? ఖురానే మజీదులో అల్లాహ్ తబారకు తాలా సూరాయ మాయిదా వాక్యం 90లో ఆయత్ నెంబర్ 90లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: విశ్వాసులారా, మద్యము, జూదము, దైవేతరాలయాలు, పాచికల జోష్యము ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు. వాటికి దూరంగా ఉండండి, మీ జీవితం సాఫల్యం అవుతుంది అన్నాడు. ఈ విషయాలకల్లా దూరంగా ఉండమన్నాడు. అందులో ఒకటి మద్యం, రెండు జూదం. ఇప్పుడు ఈ జూదం అనేది ఏమిటి అంటే, అహకాముల్ ఖురాన్ యొక్క రచయిత అహకాముల్ ఖురాన్ భాగం 6లో ఏం రాసుకొచ్చారంటే, జూదం కోసం లాభ నష్టాలకు సంబంధించిన అత్యాస, భయాల ప్రాతిపదికపై చేపట్టే ప్రతి వ్యవహారం కూడా జూదం కిందకే వస్తుంది. అంటే లాభ నష్టాలు సంబంధించిన అత్యాస, బాగా ఎక్కువగా లాభం వచ్చేయాలి, కష్టపడాల్సిన అవసరం ఉండకూడదు అనేటువంటి ప్రతిపాదికపై చేపట్టే ప్రతి వ్యవహారం జూదం కిందకే వస్తుందని రాసుకొచ్చారు. అయితే మనకు అర్థం కావడం కోసం ధార్మిక పండితులు ఇంకో ఉదాహరణ చెప్పారు. అది ఎలా అంటే, 10 మంది జేబులు ఖాళీ చేసి ఒక మనిషి జేబు నింపుకోవడానికి ఏ ప్రదేశంకైతే వెళ్ళి అక్కడ పందాలు కడుతున్నాడో అది జూదం అన్నారు. ఇప్పుడు జూదం అంటే కేవలం పేకాట ఒకటే కాదు. పేకాట జూదంలోనే వస్తుంది, నెంబర్లాట జూదంలోనే వస్తుంది, క్రికెట్ పందాలు ఈ రోజుల్లో ఈ సమాజంలో ఎక్కువగా యువకులు ద్రోవ తప్పుతున్నారు, దారి తప్పుతున్నారు. అంటే ఆ యొక్క మార్గం ఏమిటంటే ఈ క్రికెట్ బెట్టింగ్స్ అన్నమాట. ఇంట్లో ఏదో ఫీజు కట్టడానికి డబ్బులు ఇవ్వడం, 2000 3000 లేదా 10 20,000 ఎంతైనా కానివ్వండి. ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు, బావా రాత్రి వెళ్ళండిరా, అక్కడ ఒక పందెం వేసాను, పందెంకి ఎలా అనుకున్నా డబల్ పందెం బాది, నేను 2000 ఎట్టాను, కాడు 4000 ఆడతాడు, నేను లెగ్గానంటే 4000 వచ్చేస్తాయి, వేసాను బా, ఒక్క దెబ్బకి లెగ్గేసాను బా అంటాడు. ఆడేమన్నా తెంగరోడేంటి, ఆడెందుకు వదులుతాడు అలాగే ఈడిని? ఈడొక్కడే వదిలితే ఈడు మొత్తం కాలేజ్ అంతా కూడా టామ్ చేస్తాడని ఆడొక్కడికి వదులుతాడు. మనోళ్ళు ఏం చేస్తారంటే తెలియక అమాయకత్వంతో, అయ్యో ఇదేదో బాగుంది కదా, 4000 వచ్చాయంటే 2000 మనం ఫీజు కట్టేసి 2000 అవసరమైతే మన ఖర్చులకి పనిచేస్తాయి, అమ్మాలని కట్ట అడగాల్సిన అవసరం లేదని చెప్పి ఒక మంచి ఆలోచన, శైతాన్ ఉన్నాడు కదండి, శైతాన్ ఎలాంటి వాడు అంటే, అల్లా మనందరిని రక్షించుగాక, లడ్డూ చూపెట్టి వజ్రాన్ని లాక్కెళ్ళిపోయే రకం వాడు. ఆడేం చేస్తాడంటే ఈ రకంగా మన యొక్క ఆలోచనలు మభ్యపెట్టి, ఈ పందెం అయిరా చాలా లాభం అవుద్దని చెప్పేసి అనగానే ఆ పందెంకి ఒకడు వెళ్తాడు. ఆ ఒకడు వెళ్ళినోడు లాభం పొంది వచ్చాడు కదా, ఈ రెండోవాడు వెళ్తాడు, రెండోవాడు కూడా లాభం పొంది వస్తాడు. ఇంకా ఎంతమంది అయితే వస్తున్నారో అప్పటి నుంచి ఆడ అవతలోడు లాక్కోవడం మొదలెడతాడు. ఎలా లాక్కోవాలో ట్రిక్లు వాళ్ళకి తెలుస్తుంది, మీకు నాకు కూడా తెలియదు. అలా లాక్కోవడం మొదలెడతారనమాట. ఆ రకంగా ఇప్పుడు సమాజంలో కొద్దిమంది యువకులు, కుర్రవాళ్ళు పాపం ఈ యొక్క పందాల్లో ఇరుక్కుపోయి చాలా నష్టపోయి, తర్వాత
తమ యొక్క తల్లిదండ్రులకు ముఖం చూపెట్టలేక, అలాగే ఇక్కడ సొసైటీలో కూడా ముఖం చూపెట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. చాలా కొద్దిమంది అయితే అల్లాహ్ క్షమించుగాక సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోయినోళ్ళు ఉన్నారు. దానికోసమే సోదరులారా, కేవలం జూదము అంటే కేవలం పేకాట కాదు. పేకాట కానివ్వండి, నెంబర్లాట కానివ్వండి, క్రికెట్ పందాలు కానివ్వండి, తర్వాత ఇంకేమంటారు అది మా సైడు వేస్తూ ఉంటారు కోళ్ళు పందాలు కానివ్వండి, గుర్రపు పందాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జూదంలోకే వస్తాయి. అల్లా మనందరిని రక్షించుగాక. దానికోసమే సోదరులారా, షరియతే ఇస్లాంలో జూదం అల్లా ఎందుకు నిషేధించాడు అంటే ఇవి మనస్పర్ధాలు తీసుకొచ్చే కార్యక్రమాలు అన్నాడు. ఒకళ్ళ మధ్య ఒకరికి శత్రుత్వం పెంచుతుంది ఇది. ఏమిటి ఈ జూదం అనేది? దానికోసమే అల్లా తబారకు తఆలా జూదం అనేదాన్ని నిషేధించాడు. అలాగే సహీ బుఖారీ లేదా సహీ ముస్లిం హదీస్ ఇది. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, రేపు ప్రళయ దినం రోజున అల్లా తబారకు తఆలా ప్రతి మనిషికి కూడా 5 ప్రశ్నలు ప్రశ్నిస్తాడు. అందులో ఒక ప్రశ్న ఏమిటండి? నీవు ధనాన్ని ఎలా సంపాదించావు? ఒక ప్రశ్న. రెండవది, ఆ ధనాన్ని నీవు ఏ మార్గంలో ఖర్చు పెట్టావు? మంచి మార్గంలో సంపాదించావా, చెడ్డ మార్గంలోనా? అల్లా ఇది అడుగుతాడు. మంచి మార్గంలో ఖర్చు పెట్టావా, చెడ్డ మార్గంలోనా? అల్లా ఇది కూడా అడుగుతాడు. దానికోసమే సోదరులారా, షరియతే ఇస్లాంలో అల్లా ఎన్నైతే పనులు చెయ్యొద్దు అని మనకు చెప్పాడో ఆ పనులు చేయకపోవడం వల్ల మనకి మేలు తప్ప అల్లాకి మేలు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. వాటికి దూరంగా ఉండడం మనకు చాలా మంచిది. ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చి, బావా పందాలకు వెళ్దాం బా, లేకపోతే బావా పందాలు కడదాం బా, లేకపోతే అక్కడ కోళ్ళు పందాలు జరుగుతున్నాడు బా, లేకపోతే అక్కడ కుక్కల పందాలు, లేకపోతే గుర్రాల పందాలు ఏవి జరుగుతున్నాడు బా, బాబు ఇవి మాకు ఇస్లాంలో నిషిద్ధం రా, నువ్వేమైనా అనుకోబా, నన్నేం బాధపెట్టక ఈ విషయంలో నేను దూరంగా ఉండాలి, లేకపోతే అల్లా కోపగించుకుంటాడు బా అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళకి ప్రేమగా చెప్పి మనం సైడ్ అయిపోతామో, ఇన్షా అల్లా సొమ్మ ఇన్షా అల్లా. ఒక మాట బాగా గుర్తుంచుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో ఏం చెప్పారు? మనిషి యొక్క మృత్యువు ఎలాగైతే అతన్ని వెతుక్కుంటూ వస్తుందో, అతడి విధిరాతలో ఉన్నటువంటి సంపద కూడా, అతని విధిరాతలో ఉన్నటువంటి తిండి కూడా అతన్ని వెతుక్కుంటూ వచ్చే తీరుతుంది అన్నారు. మన ముఖద్దర్లో ఎంతైతే రాస్తుందో అంత మన దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మనం ఆ డబ్బుని హలాల్ మార్గంలో తీసుకుందాం, హరాం మార్గంలో ఎందుకు? ఇప్పుడు బెట్టింగ్ అయితే ఎంతో డబ్బు వస్తుంది అంటున్నారండి, అది హరాం కదా. ఆ మార్గం కాకుండా వేరే మార్గం ఆలోచిద్దాం, హలాల్ మార్గంలో.